నిమ్న వర్ణాలు అగ్రవర్ణాలు అని బాగా చెప్తూ ఉంటారు. అంటే వివక్షకు గురి చేసింది అగ్రవర్ణాల వాళ్ళు అని. ఎస్, వివక్షకు గురి చేసింది అగ్రవర్ణాల వాళ్ళైతే ఆ అగ్రవర్ణాల వాళ్ళందరూ లెఫ్ట్ లోనే ఉన్నారనేది నా అభిప్రాయం. సిపిఎం గానీ, సిపిఐ గానీ, లేకపోతే మావోయిస్టులు గానీ, ఆ టాప్ లీడర్షిప్ అంతా అగ్రవర్ణాలే ఉంటాయి. కరెక్ట్. ఎక్స్ప్లాయిట్ చేసిందంతా వాళ్లే, ఈ తప్పు సిద్ధాంతాలు చెప్పి తప్పు వాటిని చెప్పి. నక్సలిజం ఎందుకు జాయిన్ చేయాలంటే, చూడరా పక్కన పెద్ద దొర ఉన్నాడు చూడు, ఆడు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, వాడి దగ్గర 3 కార్లు ఉన్నాయి, 10 మంది పని మనుషులు ఉన్నారు, ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి, ఇంకా గుడిసెలు నువ్వు ఉంటున్నావు, నువ్వు ఇంజనీరింగ్ చేసావు, నీకేమొచ్చిందిరా, ఉద్యోగం ఉందా అని అడుగుతావు. తుపాకీ పట్టుకుంటారు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు అన్నమాట. చారు మజుందార్, సాన్యాల్ వీళ్ళందరూ మొదలుపెట్టిన నక్సల్ బారీ నుంచి ఉన్న వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు నక్సలిజం లేదు. తెలంగాణలో ఎందుకు ఉండే, ఛత్తీస్గఢ్లో ఎందుకు ఉంది, జార్ఖండ్లో ఎందుకు ఉంది, గడ్రిచోలీలో ఎందుకు ఉందంటే అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు సార్. ఇప్పుడు గవర్నమెంట్ కాదు నేను చెప్పేది. మనం 60 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పరిపాలన కానివ్వండి, 75 సంవత్సరాలు మోదీ గారు లాస్ట్ 11 సంవత్సరాలు తీసుకొచ్చిన మార్పులు నార్త్ ఈస్ట్ లో ఒకటే కాదు సాయి గారు. ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో 75 సంవత్సరాల తర్వాత బస్టర్ లో ఫస్ట్ బస్ వచ్చింది సాయి గారు. ఆలోచించండి, 75 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బస్. వాళ్ళ దగ్గర ఒక టెలివిజన్ సెట్ వాళ్ళ విలేజ్ కి ఇచ్చారు, ఫస్ట్ టెలివిజన్ సెట్ అంట ఆ ఏరియాలో. ఆలోచించండి, అంటే డెవలప్మెంట్ వెళ్ళలేదు. ఇది నక్సలిజం అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. చూడండి, మీకు ఏమి ఇవ్వట్లేదు, గవర్నమెంట్ మీ డబ్బులన్నీ తినేస్తున్నారు, ఇట్లాంటి లాజిక్ బ్రెయిన్ వాష్ చేసే నక్సలిజం అని. కానీ గవర్నమెంట్ ఏం చేశారు, అదే డెవలప్మెంట్ తీసుకొచ్చారు. డెవలప్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే వీరికి ఇంకా ఎక్స్క్యూజ్ ఏం లేదు. ఊరోళ్ళు ఏమంటున్నారంటే, పల్లెటూరులో ఆదివాసులు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, అరే మాకు వచ్చింది కదా, బస్సులు వచ్చినాయి, మాకు స్కూల్ కడుతున్నారు, మాకు కుట్ మిషన్ ఇస్తున్నారు మా మహిళలకి, ఇంకేం కావాలి మాకు, మేము బాగానే ఉన్నాం కదా, అన్నలు మీకేం పని ఉందన్న, వెళ్ళిపోండి అన్న. ఇది ప్రాబ్లం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ నో అదర్ రీజన్ టు ఫైట్. దానికోసం సాయి గారు చూడండి, బాటమ్ లెవెల్ నుంచి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఇప్పుడు గార్డ్స్ ఉండవు, ఏముండవు, వీళ్ళు ఇంకా ఆయుధాలు పడేసి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ కావడం బాగుంటుంది. లేకుంటే వీళ్ళకి కూడా ఒకరోజు పోలీసు వాళ్ళ చేతులు దొరుకుతారు, వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే జరుగుతుంది. కానీ నక్సలిజం యాజ్ అ ఫిలాసఫీ అవుట్ అయిపోయింది సాయి గారు.